హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గోధుమ పిండితో ఒక మంచి స్నాక్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. పిల్లలకి ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా ఒకసారి కాస్త గోధుమ పిండితో డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలి. అలానే ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1/2 కప్పు దాకా ఇందులోకి శనగపిండి వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలానే క్యారెట్ తురుము, అలానే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ తురుము, అలానే చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలానే 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు, అలానే 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనము ఫస్టే వాటర్ అంతా ఏమీ వేయకూడదు. వెజిటబుల్స్లో కాస్త వాటర్ ఉంటుంది కాబట్టి ఒకసారి అంతా మనము చేత్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అంతా మనము చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా ఈ పిండిని మనం కలుపుకునేటప్పుడు వాటర్ మరీ అంత ఎక్కువగా వేయకూడదు. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కాస్త మెత్తగా అయిపోతే ఇందులోకి మరి కాస్త పిండి వేసుకుంటూ ఈ పిండిని అంతా మనము చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అంతా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక చపాతీ పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మరీ అంత ఎక్కువగా ఆయిల్ వేయకూడదు. ఇలా పెనం మీద కాస్త ఆయిల్ వేసుకున్న తర్వాత చేతులు కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న ఈ పిండిని ఇలా కొద్దిగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇలా మనము పెనం మీద వేసుకొని ఇలా మనము రొట్టెలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము ఈ రొట్టెని వీలైనంత వరకు పలుచగా ఒత్తుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకొని ఇప్పుడు ఈ రొట్టెని ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలిన రొట్టెలు కూడా తయారు చేసుకోవాలి. ఇలా ఈ రొట్టెలు మనము పెనం మీద డైరెక్ట్గా అన్న వేసుకోవచ్చు. లేకపోతే మనకు చాలా ఈజీగా తయారు చేసుకోవడానికి ఇలా మనము ఒక ఆయిల్ కవర్ తీసుకొని ఆ ఆయిల్ కవర్ మీద ఈ పిండిని పెట్టేసి ఈ విధంగా మనము రొట్టెని ప్రిపేర్ చేసుకొని పెనం మీద వేసుకొని కాల్చుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా మనము ఒక రొట్టె కాలే లోపల ఇంకో రొట్టెని కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం తయారు చేసుకుంటే చాలా తొందరగా అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకొని అన్నిటిని మనము కాల్చుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నిటిని మనము కాల్చుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రొట్టెలన్నిటిని మనము ఒకే సైజులో కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక చాక్ తీసుకొని అన్నిటిని ఇలా మనము ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలానే ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు దాకా గోధుమ పిండి, అలానే 2 స్పూన్లు దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్, అలానే 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, అలానే ఇందులోకి ఒక కోడిగుడ్డు వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండినంతా మనము పలుచగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము ఈ పిండిని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అంతా కలుపుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్లోకి ఇలా మనము ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మంటను మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతీ తీసుకోవాలి. అలానే మనము ముందుగా కలిపి పెట్టుకుని ఈ పిండిలోకి ఈ చపాతీని ఇలా డిప్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము ఈ పిండిలో అన్ని వైపులా కోట్ అయ్యేలాగా ఇలా డిప్ చేసుకొని కాగుతున్న ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనకు పెనంలో వీలైనంత వరకు ఎన్ని వస్తాయో అన్ని వేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుని వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలిన కూడా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా మనము ఈ స్నాక్స్ రెసిపీని తయారు చేసుకున్నాం. ఇలా కనుక పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వెజిటబుల్స్ తినని పిల్లల కోసం కూడా ఇలా కనుక చేసి పెడితే వెజిటబుల్స్ కూడా చాలా చక్కగా తినేస్తారు. మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా అన్నింటినీ మనము తయారు చేసుకొని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని టమాటో కెచప్తో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.